కార్మికుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ముడిసరుకు ధరలు పెరిగిపోవడంతో నేసిన చీరల ధరలకు కూడా పెంచాల్సి వస్తోంది. పెరిగిన ధరలు చూసి వినియోగదారులు కొనడానికి వెనుకాడుతున్నారు. ఒకప్పుడు విదేశాలకు ఎగుమతి అయ్యే చీరలు ఇప్పుడు కనీసం పక్క రాష్ట్రాల్లో కూడా అమ్ముడుపోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లాలో మదనపల్లి పట్టణంలోని నీరుగుట్టువారిపల్లెలో 15,000 నుంచి 30,000 మగ్గాలున్నాయి. ఈ చేనేత మగ్గాల కార్మికులతో పట్టు చీరలు తయారు చేయించేవారు. చేనేత రంగంలో ప్రత్యక్షంగా పరోక్షంగా 30,000 నుంచి 50,000 మందికి పైగా ఉపాధి పొందేవారు. కాలం మారడం, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో మాస్టర్ వీవర్స్ ఒక అడుగు ముందుకేసి మరమగ్గాల వైపు మొగ్గు చూపారు. చేనేత మగ్గంలో వారానికి 2 లేదా 3 చీరలు తయారు చేసేవారు. మరమగ్గాలు అందుబాటులోకి వచ్చాక వారానికి 7 పట్టు చీరలు తయారవుతున్నాయి. ప్రస్తుతం 1000 నుంచి 5,000 లోపల మరమగ్గాలు ఉన్నాయి. ఇక్కడ తయారయ్యే పట్టు చీర 12 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు పలుకుతోంది. మార్కెట్లో డిమాండ్కు తగిన స్థాయిలో పట్టు ఉత్పత్తి కావడం లేదు. మల్బరీకి మంచి ధరలు ఉన్నా పంట సాగు క్రమేణా తగ్గిపోతోంది. రైతులు టమోటా తదితర పంటలపై మక్కువ చూపడంతో మల్బరీ సాగు తగ్గుతోంది. పంట సాగును పెంచేలా రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు, రాయితీలు ప్రకటిస్తున్నా ఆ స్థాయిలో పంట సాగు పెరగకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరిస్థితిలో పట్టు రంగానికి ముడి సరుకు చైనా నుంచి దిగుమతవుతోంది. దీంతో ధరలు అనూహ్యంగా పెరిగి ఆ ప్రభావం చేనేత రంగంపై పడుతోంది. సిల్క్ ధరలు పెరిగిన స్థాయిలో పట్టు చీరల ధరలు పెరగడం లేదని మాస్టర్ వీవర్స్ వ్యాపారులు వాపోతున్నారు. మదనపల్లెలోని నీరుగుట్టువారిపల్లెలో తయారైన పట్టు చీరలు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు, చెన్నై నగరాలతో పాటు సింగపూర్, మలేషియా దేశాలకు ఎగుమతి అయ్యేవి. కరోనా అనంతరం ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. స్థానికంగా కూడా వ్యాపారాలు అనూహ్యంగా పడిపోయాయి. దీంతో వీరి పరిస్థితి దయనీయంగా మారింది. నేసిన చీరలని ఇంటి దగ్గరే నిల్వ చేసుకోవాల్సి వస్తోందని చేనేతలు వాపోతున్నారు. ఒకప్పుడు విదేశాలకు ఎగుమతి అయ్యే చీరలు ఇప్పుడు కనీసం పక్క రాష్ట్రాల్లో కూడా అమ్ముడుపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో వ్యవసాయ రంగం తరువాత అంత పెద్ద రంగం ఏదైనా ఉందంటే అది చేనేత రంగం ఒక్కటే. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత నిర్వీర్యం చేసే దశగా అడుగులు వేస్తున్నాయి. ఎందుకంటే పవర్లూమ్ పైన కఠినంగా నిర్ణయాలు ప్రకటించకపోవడమే దీనికి నిదర్శనం. ఈరోజు చేతి వృత్తుల ద్వారా ఇవి మేము వారానికి 2 చీరలు కష్టపడితే కానీ జరగవు. అదే పవర్లూమ్లో వారానికి 10 చీరలు నేసే ప్రొడక్షన్ ఎక్కువ తెచ్చే కార్యక్రమం పవర్లూమ్లో జరుగుతుంది. ఎందుకంటే అందులో కూడా 11 రకాల రిజర్వేషన్ చట్టం అనేది భారతదేశంలో ఎక్కడే కానీ అమలు కాకపోవడమే చేనేత రంగం మూలన పడడానికి కారణం.